తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 నెలలు కూలిపోతుందని చెప్పేసి రాజసింగ్ వ్యాఖ్యలు, పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలు, కడియం శ్రీహరి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి? ఒకటండి, ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం, ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని మనకి ఇష్టమున్నా లేకపోయినా సరే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది ప్రతిపక్షంగా. కానీ మేము కూల తీసేస్తాము, మేము కూల దోసేస్తాము, కూలిపోతుంది అనడం మాత్రం పర్సనలీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్ బై ఎనీవన్. ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే అది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని అయితే నేను అనుకోను. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మనం ప్రజాస్వామికంగా వాళ్ళని అడ్డుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అది ఐ థింక్ రాజకీయంలో మనం పాటించాల్సినటువంటి విలువ అవన్నీ కూడా పాటించాలి. అంతే తప్పించి మేము కూల్ చేస్తాము అనేది ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఏపీ రాజకీయాలపై కోమటిరెడ్డి, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి. ఈ కామెంట్ వెనకాల ఏమైనా మతలబు ఉందంటారా? ఒకటండి, ప్రత్యేక హోదా అనేటువంటిది నిజంగా కూడా 2014లో ఇచ్చినటువంటి ఒక హామీ. కానీ తర్వాత వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేక ప్యాకేజ్ అన్నాం. అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయనప్పుడు మళ్ళీ మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఫైట్ చేశాం. కానీ ఇప్పుడు ఐ థింక్ 10 సంవత్సరాల తెలంగాణ అంటే ఈ విభజన అయిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు పునర్విభజనకు సంబంధించినటువంటి విభజన చట్టానికి కూడా ఇంకేమీ నాకు తెలిసి వ్యాలిడిటీ అనేటువంటిది లేదు ఆఫ్టర్ 10 years. సో ఐ డోంట్ నో హౌ వ్యాలిడ్ ఈస్ దట్ స్టేట్మెంట్, ఫస్ట్ థింగ్. కానీ ఇంకొక విషయం ఏం చెప్తాను అంటే, ప్రత్యేక హోదానా లేకపోతే ప్రత్యేక స్టేటసా ఇంకోటా అని కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అక్కడ ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి కల్పన లేదు, కంపెనీలు రావట్లేదు, భద్రత లేదు, భరోసా లేదు, ఏ విధమైనటువంటి ఒక పరిపాలన అనేటువంటిది అక్కడ లేదు. సో దానికి సంబంధించి ఆలోచించాల్సినటువంటి ఒక అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేసింది, కానీ ఇక్కడ డిపాజిట్ రాని పరిస్థితి. మరి ఏపీలో ఎట్లా పుంజుకునే అవకాశం ఉందంటారు? తెలంగాణ పరిస్థితి వేరే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరే. రాజకీయంగా మనం చూసినా సరే అట్లా అంటే ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఇక్కడ పోటీ కూడా చేయలేము. సో వన్స్ ఇన్ అ వైల్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా బీజేపీ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండకపోతుండొచ్చు. ఇప్పుడు మొన్న కూడా మనం తీసుకున్నాం, 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది, ఇంకొక రాష్ట్రంలో మనకి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ వచ్చినటువంటి దాఖలాలు చూసాం. సో ఇట్స్ ఆల్ ఎ డిఫరెంట్ సినారియో ఐ బిలీవ్. ఇంకో విషయం ఏంటిది అని అంటే, జనసేనకి ఇక్కడ నిజంగా కూడా ఆ రోజున కూడా మనం చూసింది ఏంటంటే ఒక సంస్థాగత నిర్మాణం అనేటువంటిది ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఇన్ తెలంగాణ. సో వాళ్ళు ఇంకా బలపరాల్సినటువంటి ఒక అవసరం ఉంది తెలంగాణలో. సో దీని ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది అని అయితే నేనేమీ అనుకోను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఆల్సో అక్కడ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీతో వాళ్ళ రోజున అలయన్స్లో ఉన్నారు. సో ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉమ్మడిగా ముందరికి వెళ్తున్నాం. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ కంప్లీట్లీ, అంటే ఇట్స్ 2 poles అపార్ట్ అంటాను. ఇప్పుడు తెలంగాణ ఫలితాలు ఏపీపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అహంకారం ఎక్కడైనా సరే దిగాల్సిందే, నిరంకుశం ఎక్కడైనా సరే రూపు మాపాల్సిందే అనేటువంటిది ఖచ్చితంగా అర్థమైపోయింది. కానీ వైసీపీలో ఇప్పటికే సిట్టింగ్లకు సీట్ ఇవ్వరని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తున్నారు. అదే బాటలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి చర్చ నడుస్తున్న పరిస్థితి. అంటే ఎట్లా, ఎందుకంటారు ఇదంతా? అక్కడ సిట్టింగ్లకు ఇచ్చినా, కొత్తోళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ వచ్చేది లేదు. రాసి పెట్టుకోండి, ఇవాళ డేటు టైము అన్నీ రాసి పెట్టుకోండి. ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా ఈ రోజున ఈ మాట ఎందుకు మాట్లాడిన మేడం మీరు ఆ రోజున అని అడుగుదురు, కానీ నేను సమాధానం ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే, అంటే ప్రభుత్వం మీద ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ పెద్దల మీద ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మాకేమీ చెయ్యలేదు అనేటువంటి ఒక కోపం ప్రజల్లో ఉంది. అలానే రాష్ట్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు తిరోగమనం దిశగా తీసుకెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అక్కడ. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట రేపు. ఇంకొక విషయం ఏంటిదంటే, మీరు ఇవాళ క్యాండిడేట్లను మార్చారని చెప్తున్నాను.
అసలు అక్కడ ఇన్ఛార్జీలనే మారుస్తున్నారు చాలా సందర్భాల్లో. నేను ఒక విషయం చెప్తాను, 11 చోట్ల 20 చోట్ల 10 చోట్ల మార్చడం కాదు, వాళ్ళు గెలిచినటువంటి 151 స్థానాల్లో ఇంక్లూడింగ్ పులివెందుల అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ ఇన్ఛార్జీలను మార్చినా సరే గెలిచే పరిస్థితే లేదు. అక్కడ పులివెందుల కూడా వాళ్ళు ఓడిపోబోతున్నారు, రాసి పెట్టుకోండి. వాళ్ళు వైనాట్ 175కి 175 అని చెప్తున్నారు. ప్రజలు వైనాట్ 0/175 అంటున్నారు. వాళ్ళు వైనాట్ 175/175 అని వైఎస్ఆర్సీపీ అంటుంది. ప్రజలు ఎందుకో ఫర్ చేంజ్ వైనాట్ 0/175 అంటున్నారు. వైనాట్ 175 ఎప్పుడో ముచ్చట చెప్తున్నారు మీరు, తర్వాత చేంజ్ అయింది, క్యాండిడేట్లు చేంజ్ అవుతున్నారు. ఫస్ట్ అసలు మాకు సిట్టింగ్లకే మేము టికెట్లు ఇస్తామన్నారు వాళ్ళు, ఇప్పుడు లేదు మేము సిట్టింగ్లకు కాదు కొంతమందిని మారుస్తున్నామన్నారు. ఇక్కడ తెలంగాణలో ఎఫెక్ట్ తర్వాత మేము ప్రతిదీ మా పార్టీలో శాశ్వతం, ఇంక్లూడింగ్ అధ్యక్షుడితో పాటు మాకు శాశ్వత అధ్యక్షుడితో పాటుగా అన్ని శాశ్వతం అన్నారు, అధికారం కూడా శాశ్వతం అన్నారు. వాళ్ళే అన్నారు కదా ఇవన్నీ. ఇవాళ ఏది శాశ్వతం కాదు వైఎస్ఆర్సీపీలో అని వాళ్ళే చెప్తున్నారు, ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. సో ఇదంతా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం అయినా సరే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఇది. సో ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో మన మీద వ్యతిరేకత ఉంది కదా అని చెప్పి మీరు మార్చుకుంటూ పోతే 1, 2, 10, 11 కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా పులివెందులతో సహా 151 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను వాళ్ళు మార్చాల్సింది. మార్చినా సరే వాళ్ళు గెలవరు.